హలో గైస్ అందరికీ హ్యాపీ కనుమ. ఇంకేంటి ఈ రోజైతే ఒక్కొక్కరింట్లో మామూలు హడావిడి ఉండదు. అసలు ముక్క లేనిదే మనకి ఇగ కనుమ కనుమలాగా గూడా అనిపియదు. సో, ఈ వీడియోలో సింపుల్‌గా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా అయితే ఫ్రెష్‌గా కడిగిన మటన్‌ని తీసుకొని అందులో తగినంత కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనిక్కడ. అండ్ హాఫ్ స్పూన్ నేను పసుపుని యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయ రసం యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్, కంపల్సరీ ఏం కాదు. అండ్ ఆయిల్‌ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కంపల్సరీ. ఇంకా నేను వేరే మసాలాలేవి వాడట్లేను. ఎందుకంటే కట్టించిన కారాన్ని మేము యూజ్ చేస్తున్నాం. అది చాలా ఘాటుగా ఉంటుంది. ఒక దిక్కు మేము వంట చేస్తుంటే ఇంకొక దిక్కు భీష్మ అసలు వంట చేయనిస్తేనా అస్సలు చేయనీయడు మమ్మల్నయితే. ఇంకా మేమైతే కుక్కర్‌లో కుక్ చేస్తున్నాము. ఎందుకంటే ముక్కలు తొందరగా ఉడకడానికన్నట్టు కుక్కర్‌ని చూజ్ చేసుకున్నాము. 2 స్పూన్‌లు ఆయిల్‌నైతే వేశాను. సో, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాతకి మీడియం సైజ్‌లో కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆనియన్స్‌ని ఎక్కువగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. చాలా లో ఫ్లేమ్‌లో కానీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఆనియన్స్‌ని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి వేయించుకోవాలండి. ఆనియన్స్ ప్రాపర్‌గా వేగకపోతే ఆ గ్రేవీ అనేది మంచిగా రాదు. ఆనియన్స్ తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకొని, ఆ పసుపు పచ్చివాసన పోయేంత వరకి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకి వీటిని వేగనివ్వాలి. చూసారా, ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేసాయి. సో, ఈ విధంగా వచ్చేంత వరకి ఆనియన్స్‌ని మంచిగా వేగనివ్వాలి. ఆనియన్స్ వేగిన తర్వాతకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండీ మటన్‌ని. సో, అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మటన్ మొత్తాన్ని ఇప్పుడు మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ప్రాపర్‌గా. ముక్కలకన్నిటికి ఆయిల్ మొత్తం అప్లై అయ్యేలాగా ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అసలు లుకింగ్ అయితే అదిరిపోయింది కదా! టమాటాలు వేస్తే కొంతమంది తియ్యగా అయిపోతదని అనుకుంటారు కర్రీ అయితే. బట్ అలా ఏం కాదు. కారం, మసాలాలు చాలా ఘాటుగా ఉంటే తియ్యగా ఏం అనిపియదు కర్రీ. సో, మనం టమాటోస్ వేసుకోవచ్చు. మంచి గ్రేవీ కూడా చిక్కగా మంచిగొస్తుందనమాట. లేదు, ఒకవేళ టమాటోస్ వద్దు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. సో, నో ప్రాబ్లమ్. ఇప్పుడు కట్ చేసిన టమాటోస్‌ని కూడా మేము కర్రీలో యాడ్ చేసుకుంటున్నాము. టమాటోస్ యాడ్ చేసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి కర్రీని మొత్తం మంచిగా ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అట్లా పైకి తేలుతుంటే అసలు ఆ టెక్స్చర్ చూడండి ఎంత బావుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. గ్రేవీ మీకెక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని, ఒకసారి ఇంకా ప్రాపర్‌గా మొత్తం కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకి ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ విజిల్స్ పెడితే ముక్క మొత్తం చితికిపోతుంది. చాలా మెత్తగా అయిపోతుంది. అసలు కుక్కర్ మూత ఓపెన్ చేయగానే అసలు ఆ టెక్స్చర్ చూడండి. అబ్బబ్బబ్బా! చూడగానే ఇంకెందుకు లేట్రా పోయి తినేద్దాం అనిపిచ్చింది. లాస్ట్‌లో మళ్ళీ ఒకసారి కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి అండ్ కొత్తిమీర అండ్ పుదీనా వేసుకునే వాళ్ళు పుదీనా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకుంటే ఇంకా మటన్ వేడి వేడిగా రెడీ తినడానికి. ఈ కనుమకి మీ ఇంట్లో స్పెషల్‌గా ఏమేం వంటలు చేసుకున్నారనేది గూడా ఒకసారి కామెంట్‌లో చెప్పండి. అవి గూడా మన ఛానెల్‌లో ట్రై చేద్దాం. ఇంకా ఇదైతే స్పెషల్‌గా నా కోసం మార్నింగ్ చేసిన బ్రేక్‌ఫాస్ట్ అన్నమాట. సూపర్ ఉంది గదా!